ఆ డెడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే సార్. నిన్న రాత్రి ఫారెస్ట్లో వర్ష మాట్లాడుతుందేంటి? ఏయ్ ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను. చెప్పు, మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా, నిజం చెప్పు. కనిపించిందా? లేదు. లోపల ఎక్కడా లేదు. ప్రియా కనిపించిందా? లేదురా. ప్రియా 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 హే ప్రియా 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 కిల్లర్ పైన ఉన్నాడు. అక్కడ ఎవరు లేరుగా? ప్రియా 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 కిల్లర్ ఎవరో తెలుసా?
హర్ష, ఈ హత్యలన్నీ చేస్తుంది నువ్వా? ఆ? అంటే నువ్వు ప్లాన్ గానే మా అందరిని ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. ఎవరో వాళ్ళు ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చెప్తావరా? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు చెప్పరా? చెప్పు. రిషి! రిషి! కిల్లర్ ఎవరో తెలుసా? తెలుసు హర్ష. అడిగో ఇన్నాళ్ళకి దొరికాడు. మన వాళ్ళందరినీ చంపినవన్నీ ఈ రోజు ప్రాణాలతో వదిలేదు. నువ్వు అనుకున్నట్టు కిల్లర్ హర్ష కాదు. మరి రిషి! ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చంపుతుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మీ వల్ల చనిపోయిన గాయత్రి సిస్టర్ని. మీరు చేసిన తప్పుకి మీకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన దాన్ని. మీరు నా చెల్లెలి మీద వేసిన నింద నా ఇంటికి నడిచొచ్చిన ఆ రోజు. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి కూడా మీకు నచ్చితే భలేవారే. మీ అబ్బాయి నచ్చకపోవడం ఏంటండి? మరి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. మిగతా విషయాలు అంటే కట్న కనుకలేగా, అవసరం లేదు. నాకు రాబోయే భార్య సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ నుంచి మంచి గుణగణాలతో రావాలని కోరుకున్నాను. మా ప్రవళికలో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. శుభస్య శీఘ్రం. ఉభయలకి ఇష్టమైంది కనుక తాంబూలాలు మార్చుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? సుతాం వరదం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ప్రవళిక, గాయత్రి ఫ్రెండ్స్ అట నిన్ను కలవడానికి వచ్చారు. హలో అండి, నమస్తే. నా పేరు అనిల్. షీజ్ రమ్య. హాయ్. హాయ్. మేం కులుమనాలి నుంచి వస్తున్నాం. కులుమనాలి నుంచా? గాయత్రి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు. అది చెప్దామని వచ్చాం. ఇక ముందు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? గాయత్రి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. ఆ అబ్బాయి కూడా కులుమనాలి వచ్చాడు. ఇంట్లో మా పెళ్లి ఒప్పుకోరు, అందుకే మేము ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పండి అని తన అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయిందండి. ఇదిగో బావోయ్, పెళ్లి కూతురు చెల్లెలు ఎవరితోనూ జంపంట. రండి వెళ్దాం. నా మాట నమ్మండి, మా గాయత్రి అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓహో, ఎక్కడో పొరపాటు అంట. పొరపాటు ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే పొరపాటు అవుతుంది. స్వయారా మీ అమ్మాయి ఫ్రెండ్సే చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? ఎక్కడైనా శత్రువులు అబద్ధం చెప్తారు కానీ స్నేహితులు చెప్పరుగా. ఏంటి బాబు, నువ్వు కూడా అలా మాట్లాడు. చూడండి, మీ అమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంది. మీది పరువు మర్యాదలు గల కుటుంబం అని. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అక్క పెళ్ళేంత వరకు కూడా ఆగలేక లేచిపోయిందంటేనే తెలుస్తుంది మీ పెంపకం ఎంత గొప్పగా తగలడిందో. ఆడదాని వేయండి, నువ్వు ఇలా మాట్లాడతావేంటమ్మా? అది ఇలాంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టమ్మా. నా మాట నమ్మమ్మా. చిన్న కూతురి క్యారెక్టర్ ఎలా ఉందంటే పెద్ద కూతురి క్యారెక్టర్ ఇంకెలాంటిదో. ఇంకెందుకు ఇక్కడ నుంచున్నారు? ఈ దరిద్ర మొహం చూడటానికా? పదండి. నువ్వైనా చెప్పవే బావగారు. చిచ్చి, బావా, అక్క, నాన్న, బావా, నాన్న, తలుపు తీయండి. బావా. నాన్న, మా, తలుపు తీయండి అమ్మా. నాన్న. మీరు చేసిన తప్పు, చెప్పిన అబద్ధం నాకు జీవితంలో నా అనేవాళ్ళు లేకుండా చేసింది. చిన్నప్పటి నుంచి నా చెల్లెలేంటో నాకు తెలుసు. అందుకే మీరు చెప్పింది నేను నమ్మలేదు. నిజం తెలుసుకోవడానికి హర్షతో కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును. సారీ టు సే దిస్, ఈ అమ్మాయి చనిపోయింది. మాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ లోయలో దొరికింది. డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో మేమే క్రిమియేషన్ చేశాం. ఇవి బాడీ మీద మాకు దొరికిన ఆర్నమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ చెల్లెలు డ్రగ్స్ వాడి రేపుకు గురైనట్టు తెలుసు. వాట్? గాయత్రిని రేప్ చేసి చంపారా?
నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. నీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పు, చెప్పరా? చెప్తా. ఆ రోజు రాత్రి పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను అనిల్ గాయత్రి ఉన్న టెంట్లోకి వెళ్ళాం. స్పృహలోకి వచ్చిన గాయత్రి అనిల్ని గుర్తుపట్టింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని అనిల్ బలవంతంగా నోరు మూశాడు. దాంతో ఊపిరాడక గాయత్రి చనిపోయింది. ఎంత పని చేశారా? నువ్వు కూడా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అయినా రోజు మైకల్లో ఏం చేసావో తెలియక చేసావు, అందుకని చంపేస్తుందా ఇది? మనందరినీ చంపేస్తుందా? నేను చంపేస్తా, నాకు ఇది సై. వదిలేయాలా? ఎందుకు వదిలేయాలరా? నన్ను క్షమించు ప్రవళిక. నా చెల్లెలు వద్దు వద్దంటున్నా మత్తులోకి దింపినందుక? చనిపోయిన నా చెల్లెలు లేచిపోయిందని దాని మీద నింద వేసినందుక? మీరు చేసిన తప్పు ఆ రోజే మీరు చెప్పుంటే నా పేరెంట్స్ చనిపోయారు. గాయత్రి చనిపోవడానికి కారణం మేం కాదని తెలిసిందిగా. ప్లీజ్ మమ్మల్ని వదిలే. కర్ణుడు ఏ తప్పు చెయ్యకపోయినా దుర్యోధనుడి పక్కనున్నందుకే చావాల్సి వచ్చింది. మీరు అంతే. ఏ కులమనాలిలో నా చెల్లెలి చావుకి కారణమయ్యారో అదే చోట మీ అందరి చావు చూడాలనుకున్నాను. అందుకే హర్షతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను.
అవును, నువ్వు మూగదానిలో ఎందుకు నటించావు? టూర్ వెళ్ళిన మా ఓనర్ నెల రోజుల వరకు రారని తెలిసి 4 రోజులకి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి హౌస్ రెంట్కి తీసుకున్నాడు హర్ష. ఎవరితోనూ మాట్లాడకూడదన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నవి చూసి భయం వేసి ఒకరోజు నిలదీశాను. మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు, ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారని మా ఓనర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొక్క రోజు ఓపిక పట్టు, పని అయిపోతుంది. ఒక్కరోజు ప్లీజ్. అవునా పర్ణ, నీ సంగతి ఏంటి? నేను దొంగని. మిమ్మల్ని లిఫ్ట్ అడిగే ముందు ఆగున్న కార్ కూడా నేను కొట్టేసింది. తర్వాత డిక్కీలో డెడ్ బాడీస్ చూసి భయపడి మిమ్మల్ని లిఫ్ట్ అడిగి మీతో వచ్చేసాను. మీరు లేనప్పుడు మీ రూముల్లో తిరిగింది కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొట్టేయడానికి. అవును చంటి, ప్రవల్లికే కిల్లర్ అని నీకెలా తెలిసింది? వీడు నూళ్ళలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటాడు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. నా కసి తీరా మిగతా వాళ్ళని కూడా నా చేతులతో చంపే వరకు వీడు ఎవరికి కనపడకుండా చూసుకో. అవును, మరి కాశీంని ఎవరు చంపుట్టారు? ప్రియా వాళ్ళని చంపాలని చూశాడుగా. తన చెల్లికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని తనే చంపుంటుంది. మరి పోలీస్ స్టేషన్లో హర్ష కంప్లైంట్ ఇచ్చా అన్నాడు. సార్, నా బైక్ కొంచెం రిపేర్ అయితే నా ఫ్రెండ్స్ని బలవంతం పెట్టి వాళ్ళ బైక్ తీసుకెళ్ళాను. 2 రోజులుగా కనిపించట్లేదు సార్, అందరూ కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు. మా కజిన్ బైక్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారట. బైక్ కనిపించింది. కంప్లైంట్ విత్డ్రా చేసుకుందామని వచ్చాను. ఓకే సార్. హర్షని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, శిక్ష పడుతుందంటావా? అవునులే, హత్య చేసిన వాళ్ళకే కాదు, సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా శిక్ష తప్పదుగా. సర్లే, అందరితో కలిసి వచ్చాను, చివరికి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. నేను బయలుదేరుతాను. సరే, నేను బయలుదేరుతాను.